హలో ఫ్రెండ్స్, మనం ఆయుర్వేదం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ ప్రశ్న ఏమని అడుగుతున్నారంటే, మనకి ఆయుర్వేదాలో అష్టాంగ ఆయుర్వేద అంటే మనకి ఆయుర్వేదాలో 8 బ్రాంచెస్ ఉంటాయన్నమాట. వాటిల్లో ఇక్కడ మనకి 4 ఇచ్చి జతపరచడం ఇచ్చారు. ఫస్ట్ వచ్చి షల్కాయ తంత్ర. షల్కాయ తంత్ర అంటే మనకి ఊర్ధ్వ అని కూడా అంటారు. రిలేటెడ్ టు ఐస్, నోస్, మౌత్ ఎక్సెట్రా. 1కి బి అనమాట. 1కి బి ఉండే ఆప్షను ఒకటే ఉంది కాబట్టి ఆన్సరు 1. మిగిలిన కూడా చూసుకోండి. సెకండ్ వన్ వచ్చి వాజీకరణ తంత్ర. వశీకరణం అనమాట, వశపరుచుకోవడం. మనకి ట్రీట్మెంటు ఇంక్రీజ్ సెక్సువల్ పర్ఫార్మెన్స్. 2కి ఏ. తర్వాత కౌమోర భృత్య. కౌమోర అంటే బాల అని కూడా అంటారు. న్యూబార్న్, ట్రీట్మెంట్ ఫర్ న్యూబార్న్స్ అనమాట. 3కి డి. తర్వాత కాయ చికిత్స. కాయ చికిత్స అంటే జనరల్ ట్రీట్మెంట్ అనమాట, రిలేటెడ్ టు బాడీ. తర్వాత మిగిలిన 4 బ్రాంచెస్ కూడా చూద్దాం. ఇవి మనకి బ్రాంచెస్ ఆఫ్ ఆయుర్వేద అకార్డింగ్ టు ఆయుష్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి బ్రాంచెస్ ఆఫ్ ఆయుర్వేదలో కాయ చికిత్స మనకి ఇంటర్నల్ మెడిసిన్, జనరల్ మెడిసిన్ అనమాట. తర్వాత శల్యతంత్ర, ఇది సర్జరీ అనమాట. తర్వాత శల్కాయ తంత్ర అంటే మనకి ఊర్ధ్వ, ఐసును, ఈఎన్టీ అనమాట. మనకి తర్వాత ఆర్థోడెంటిస్ట్రీ, హెడ్, నెక్ కూడా ఉంటాయి. శల్యక తంత్ర. తర్వాత కౌమోర భృత్య, పీడియాట్రిక్ అంటే చిల్డ్రన్స్ సంబంధించి. తర్వాత అగడ తంత్ర అంటే మనకి టాక్సికాలజీ. తర్వాత భూత విద్య, సైకియాట్రీ, మెంటల్ డిసార్డర్స్. తర్వాత రసాయనం, సైన్స్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ యాంటీ ఏజింగ్ అనమాట. తర్వాత వశీకరణ, సైన్స్ ఆఫ్ ఫర్టిలిటీ అండ్ ఆఫ్రోడీసియాక్ అంటే మనకి సెక్సువల్ ఎన్హాన్సర్స్ అనమాట. మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది, ఆయుర్వేదంలో ఎన్ని చికిత్సా విధానాలు ఉన్నాయి. మనం ఇప్పుడు చూసాం కదా, 8 బ్రాంచెస్ ఆఫ్ ఆయుర్వేద. అష్టాంగ ఆయుర్వేద మనకి 3 ఆన్సరు. మనకి అష్టాంగ ఆయుర్వేదాలో ఇంటర్నల్ మెడిసిన్, కాయ చికిత్స, తర్వాత గైనకాలజీ, ఆబ్స్ట్రిక్స్, పీడియాట్రిక్స్, సైక్రియాట్రీ, ఈఎన్టీ, సర్జరీ, టాక్సికాలజీ, జెరియాట్రిక్స్, తర్వాత సెక్సువల్ డిజార్డర్స్ సంబంధించి 8 బ్రాంచెస్ ఆఫ్ ఆయుర్వేద ఉంటాయి. మనకి రీసెంట్గా ఇప్పుడు న్యూస్లో ఉందన్నమాట, ఆయుర్వేద అనేది మనకి సెప్టెంబర్ 23 నేషనల్ ఆయుర్వేద డే. నేషనల్ ఆయుర్వేద డే ఎప్పుడు మనకి సెప్టెంబర్ 23 అనమాట. మనకి ఈ ఇయర్ థీమ్ వచ్చి ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. 10th నేషనల్ ఆయుర్వేద డే అనమాట. ఇంతకుముందు మనకి ధనత్రయోదశి రోజు ఆయుర్వేద దినోత్సవం జరుపుకునే వాళ్ళు. ఇప్పుడు క్యాలెండర్లో డేటు ఫిక్స్ చేశారనమాట. సెప్టెంబర్ 23 మనకి నేషనల్ ఆయుర్వేద డే. సో మనకి థీమ్స్ అన్నీ ఒకసారి చూసుకోండి, మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉంది. మనకి 2016 నుంచి ఆయుర్వేద డే మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ థీమ్స్ ఉన్నాయి చూడండి. ఈ ఇయర్ థీమ్ వచ్చి మనకి ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. ఇంతకుముందు ఇయర్ వచ్చి ఆయుర్వేద ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ హెల్త్ 2024లో. సో అలా తర్వాత మనకి హిస్టరీ ఆఫ్ ఆయుర్వేద చూసుకుంటే మహర్షి చరక సంహిత, తర్వాత మహర్షి సుశ్రుత సంహిత, తర్వాత వాగభట్టాచార్యుల యొక్క వాగభట్ట సంహిత. ఇవన్నీ ఇంపార్టెంట్ ఆయుర్వేదిక్ బుక్స్ అన్నమాట. సో మనకి ఇంకా వాగభట్టాచార్యుల యొక్క
అష్టాంగ హృదయ అనేది కూడా ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్స్లో. సో అది మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. అష్టాంగ హృదయ ఎవరు రచించారంటే మనకి వాగభట్టాచార్యులు రచించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.